ఇదిగోండి చూశారు కదా, మినప్పప్పు అండి, డబ్బాడు మినప్పప్పు పోసాను. పాతకాలం నాటి ఆవిరి కుడుములు ఏ రకంగా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. ఎందుకంటే ఇది బాగా మంచిది, బలాన్ని ఇచ్చే ఆవిరి కుడుము. ఇది చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఇది బలాన్ని ఇచ్చేది. కాళ్ళ నొప్పులకేంటి, నడుముకేంటి మంచి బలాన్ని ఇస్తుందండి ఇది. చూశారు కదా, ఈ పొట్టుపప్పు పోసాను నేను సాయి గుళ్ళు మీద. ఇదైతే సాఫ్టీగా బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుందండి. ఇది ఇంకా బలం ఎక్కువ. ఈ పొట్టుపప్పు ఇంకా 2 కడుగులు కడగాలి. నేను మీకు ఆవిరి కుడుము వేసి ఎలా వేయాలో వేసి మీకు చూపిస్తాను. నేను దాంట్లో కొంచెం ఇన్నండి, ఒక గుప్పుడు బియ్యం కూడా కలపాలి. మీకు నేను అన్నీ చూపిస్తాను. నేను ఇందాక మీకు చూపించాను కదా ఏ రకంగా ఆవిరి కుడుములో ఇలా ఇది చేసుకోవాలని వేసానండి గ్రైండర్లో. చూసారు కదా బియ్యం ఎన్ని కలుపుకోవాలి అనేసి. ఇదిగోండి గుప్పుడు బియ్యం కలుపుకుంటే చాలు. ఇదిగో గుప్పుడుతో గుప్పుడు చూసారుగా, ఈ విధంగా చక్కగా కలుపుకుంటే అదైనా కొంచెం నోట్లో మనం దిగేటప్పుడు సాఫ్ట్గా దిగుద్దని. అదండి గుప్పుడు బియ్యం చాలు వేసామన్నా ఇదికి, అంతే. చూసారుగా, ఆ రకంగా బియ్యం వేసుకోవాలి చక్కగా. నేను మీకు చూపిస్తాను మళ్ళీ ఏ రకంగా రుబ్బాలో, ఎలా రుబ్బానో చూపిస్తాను నేను. ఓకే, ఇదిగోండి మీకు చెప్పాను కదా చక్కగా ఈ రకంగా. ఇదిగోండి ఫిట్గా ఈ రకంగా చక్కగా చేసుకోవాలి. మరి జారుగా అయినా జారిపోద్ది, పలసగా బాగోదు, బాగా రాదు. ఇదిగోండి ఈ రకంగా ఫిట్గా ఉంటే చక్కగా ఆవిరికోవడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా మీ పిల్లలకు పెట్టండి, మీరు తినండి. ఇదిగోండి ఈ రకంగా ఇలా కట్టాను. ఈ లోటాతో నేను లోటాడు నీళ్లు పోసాను. దాంట్లో నీళ్లు ఆవిరి పడాలి కదా మరి. ఇదిగోండి ఈ రకంగా ఇలా కట్టాను గుడ్డ. ఇలా చక్కగా పైన ఒక ఏదైనా చక్కగా దాకలాడితే తెపళ్ళలాడితే ఉంటుంది కదండి, దానికి ఇలా కట్టేసేసాను. వాటర్ చక్కగా జిమ్మేసాను. ఈ రకంగా వాటర్ జిమ్మేసేసుకొని చక్కగా చాలా మంచిదండి పెద్దలకి పిల్లలకి. చక్కగా ఇది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది. పొద్దున్నే ఒళ్ళుంచి చక్కగా మీరు మీ పిల్లలకి చక్కగా పెట్టుకోండి, ఎంతో మంచిది తెలుసండి. ఆవిరి కుడుము అంటే పాతకాలం నాటు మనుషులు ఎంత గట్టిగా ఉండేవారండి. అదే ప్రకారంగా ఇప్పుడు మనం మర్చిపోతున్నాం కానీ ఇలాంటివన్నీ ఇప్పుడు చూసారుగా ఈ రకంగా చక్కగా అన్నీ మనకు కూడా ఇప్పుడు అన్నీ ఏంటి ఇది అయిన తర్వాత మనకు తెలివితేటలు వెనకటి పద్ధతిలో చేసుకోవాలని మనకు అనిపిస్తుంది. చూసారుగా, చెయ్యి తడి చేసుకొని చక్కగా ఈ రకంగా ఇది మళ్ళీ మీకు చూపిస్తా. పొద్దున్నే చక్కగా నెయ్యి అంత పంచదార వేసి మీ పిల్లలకి మీరు చక్కగా ఈ రకంగా వేసుకొని చక్కగా పెడితే పిల్లలకు గట్టితనంగా బాగుంటారండి. ఇదిగోండి చూసారుగా ఈ రకంగా ఆవిరి కూడా వేసాను. ఇదిగోండి మా అమ్మమ్మ అండి ఇదివరకు ఆవిరి కూడా ఇలాగే వేసి పెట్టేది. మేము స్కూల్లోకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ముక్కలు అంతంత నీళ్ళలో పెట్టి తినిపించేసేది, అంత బాగా చూసేదండి. చూసారుగా ఈ రకంగా చక్కగా అన్నీ ఇలా ఇది చేశాను, పరిచానండి. ఇదిగో చక్కగా ఉడుకుద్ది. ఇది మొత్తం అంతా ఈ రకంగా చక్కగా ఇలా పెట్టుకొని ఇదిగోండి చక్కగా మూత. ఇదిగోండి ఈ గుడ్డ ఇలా ఉంది కదా, 4 పలకలుగా గుడ్డ ఉంటుంది కదా, ఈ రకంగా ఇలా వేసేయాలి మూత. ఇదిగోండి చక్కగా ఇలా ఖాళీ లేకోకుండా ఈ రకంగా ఇలాగా. ఇదిగోండి ఇది కూడా ఇలా ఈ రకంగా మనకు గాలి ఇది అవ్వకోకుండా. చూసారా, మళ్ళీ వార్లమ్మట ఏవైనా అంటుకుంటుంది. చాలా జాగ్రత్తగా స్లో మంట మీద చక్కగా పెట్టి మీరు ఉడకబెట్టండి. పెద్ద మంట అయితే ఈ గుడ్డ అంటుకునే అవకాశం ఉంటుంది కదా, ఆ అవకాశం ఇవ్వకూడదు. చక్కగా స్లో మంట మీద పెట్టుకొని మీరు ఇదిగోండి ఈ రకంగా చూసారుగా. ఇదిగోండి ఇలా మడత పెట్టేశాను. ఇదిగోండి ఈ రకంగా ఇలాగా పైన ఇచ్చేసాను అన్నమాట. అది ఇప్పుడు మళ్ళీ దీనిపైన అండి చక్కగా మూత పెట్టుకోవాలి. ఒక తెపాళలాడిది చక్కగా మూత పెట్టేసుకోవాలి. చూసారుగా ఆ రకంగా చక్కగా పెట్టాను. మీకు మళ్ళీ మూత వేసి నేను చూపిస్తాను. ఏదైనా గిన్నెలాంటి చూసారుగా ఆ విధంగా చక్కగా పెట్టుకోవాలి మీరు. ఇదిగోండి
నేను ఎలా వేసానో చూశారు కదా, ఆ రకంగా చుట్టూతా గుడ్డ రాకుండా కిందకి ఈ రకంగా. మళ్ళీ పైన మనం ఈ మూకుడు పెట్టుకొని చక్కగా చూసారుగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని మనం ఇదిగోండి గ్యాస్ మీద ఈ రకంగా పెట్టుకోవాలి. చక్కగా స్లో మంట మీద మనం మగ్గించుకుంటే చక్కగా ఉడికిపోద్ది. ఆవిరితో ఉడకాలన్నమాట మినపది. చూసారుగా ఈ రకంగా చక్కగా చేసి పెట్టుకోండి పిల్లలకి. మీరు కూడా మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఎంతో మంచిదండి ఇది, చాలా బలం ఇది, ఒళ్ళు గట్టిదనం ఇస్తుంది, చాలా ఆరోగ్యం ఇది తెలుసండి, అంత మంచిదన్నమాట ఇది. మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోనండి చూసారుగా ఆవిరి కుడుము ఎలా వేసానో మీకు. ఇదిగోండి ఈ రకంగా ఇలా తీసేయాలి. ఇదిగోండి చూసారు కదా, ఈ రకంగా చక్కగా ఇలా తీసేయాలి. ఇప్పుడు ఇదిగోండి ఇది చక్కగా ఈ గరిటతో మనం ఇలా పక్క నుంచి ఇదిగో గరిటతో చక్కగా ఈ రకంగా చూసారుగా ఇలా మనం అడుగున కొంచెం నూనె ఇది రాసాం కదండి, ఈ రకంగా ఇలా తీసేసాము. ఇదిగోండి చూసారుగా ఆవిరి కుడుము అంటే ఇది, ఈ రకంగా చక్కగా చేసుకోవాలి. అదిగోండి దాంట్లో పెట్టాను కదా. ఇదిగోండి ఇప్పుడు మనం ఇదిగోండి నెయ్యి చూసారుగా, ఈ నెయ్యి చక్కగా ఇదిగోండి ఈ దీని నిండా ఈ రకంగా కుడుము నిండా ఇగో ఇలా పోసుకోవాలి. చూసారుగా చక్కగా ఆ రకంగా పిల్లలకేంటి పెద్దలకేంటి ఇంకా ఈ ముక్క ఇరిసి ఇలా నేతి గిన్నెలో ముంచుకొని చక్కగా తినొచ్చు తెలుసండి. ఇదిగోండి ఈ ముక్క ఇలా ఇరిసి ఈ రకంగా నెయ్యి దగ్గర పెట్టుకొని ఒక గిన్నెలో ఇలా ముంచుకొని చక్కగా తింటారు. పంచదార ఇదిగోండి పక్కన పిల్లలకు పంచదార పెట్టచ్చు, మనం చట్నీ వేసుకోవచ్చు, అది మన ఇష్టం, ఎలా అయినా తినొచ్చు. మీకు చేపిస్తాను నేను అది కూడా. ఓకే చూసారుగా ఈ రకంగా ఆవిరి కూడా వేసుకోండి. నడుముకు ఎంతో బలాన్ని ఇస్తుంది, ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. అదండి చూసారుగా ఈ విధంగా చక్కగా మీరు కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి కదా ఆరోగ్యాల గురించి. మళ్ళీ వెనకటి పద్ధతిలో మనం కూడా పాటించాము, ఇలా చేసుకుని తిన్నాం అనుకోండి మనకి ఆరోగ్యం ఎంతో బాగుంటుంది కదా. పొద్దున్నే టిఫిన్ బదులు ఈ ఆవిరి కుడుము చక్కగా వేసేసుకొని సాయంత్రం మాటలు వేసుకొని తెల్లారి పొద్దున్నే ఇగో చక్కగా తినవచ్చు. మీకు కావాలంటే అప్పటికప్పుడు పప్పు నానబెట్టుకుని రేతులు పొద్దున్నే రుబ్బి పొద్దున్నే వేసుకోవచ్చు. రకరకాలుగా ఏదో మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు. ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.